అయ్యప్ప స్వామికి ఒక ముస్లిం భక్తుడు ఉన్నాడు అని మీకు తెలుసా? శబరిమలకు వెళ్లే సమయంలో ఒక ముస్లిం ఆలయానికి ఎందుకు మొదటగా వెళతారో మీకు తెలుసా? అయ్యప్పని తన అమ్మ ఆర్యాంబ చంపడానికి నాకు తలనొప్పి ఉంది, పులిపాలు తెస్తేనే నేను బ్రతుకుతాను లేదంటే చస్తాను అని చెప్పడంతో అయ్యప్ప స్వామి నేను వెళ్లి పులిపాలు తీసుకుని వస్తాను అని తండ్రికి చెబుతాడు. మరుసటి రోజు రాజశేఖరుడు ఒక నల్లటి సంచిని తీసుకొని ఒక వైపు ప్రయాణ సమయంలో ఉపయోగపడే తినుబండారములు, అలాగే ఇంకొక వైపు అడవిలో దేవుళ్ళని పూజించడానికి కావలసిన వస్తువులు పెట్టి అయ్యప్పకి ఇస్తాడు. ఆ మూటని ఇరుముడి అని అంటారు. ఇప్పుడు మనం శబరిమలకు వెళ్లేటప్పుడు ఈ ఇరుముడిని తల మీద పెట్టుకుని వెళుతున్నాం. ఈ ఇరుముడిని అయ్యప్ప స్వామి తల మీద పెట్టుకుని దట్టమైన అడవిలో పులిపాల కోసం నడుచుకుంటూ వెళతాడు. అలా వెళుతుండగా ఒక బందిపోటు అయ్యప్పని దోచుకోవడానికి వస్తాడు. ఎప్పుడైతే ఆ బందిపోటు అయ్యప్ప స్వామి ముఖం చూస్తాడో అతని దొంగ స్వభావం అంతా మారిపోయి అయ్యప్పకు పరమ భక్తుడైపోతాడు. ఆ రోజు మొత్తం వారి ఇద్దరు ఆ అడవిలోనే కూర్చొని మాట్లాడుకుంటారు. అలా వారు ఇద్దరు మంచి స్నేహితులులాగా అయిపోతారు. మరుసటి రోజు నేను ఇక వెళ్ళాలి అని అయ్యప్ప వెళుతుండగా ఆ బందిపోటు కూడా నేను కూడా మీతోనే వస్తాను స్వామి, మీరు లేకుండా నేను బ్రతకలేను స్వామి అని అంటాడు. వద్దు వద్దు, నేను ఇప్పుడు వెళుతున్న ప్రాంతం చాలా ప్రమాదకరం. కొన్ని సంవత్సరాల తర్వాత నాకు ఒక ఆలయం నిర్మిస్తారు. ఆ ఆలయానికి వచ్చే భక్తులు అందరూ మొదటిగా నిన్ను దర్శించుకున్న తర్వాతనే నన్ను దర్శించుకుంటారు. అలా చేసిన వారికి వాళ్ళ జీవితంలో ఉన్న బంధాలు గట్టిపడి వారి కోరికలు తీరి ఆరోగ్యంగా ఉంటారు అని అతనికి మాట ఇస్తాడు. ఆ బందిపోటు ఎవరో కాదు, వావర స్వామి అతని జీవితం మొత్తం అయ్యప్ప నామాన్ని జపిస్తూ ఆయన మీద పాటలు పాడుతూ ఆయన జీవితకాలం మొత్తం గడిపేస్తాడు. ఇప్పుడు కూడా అయ్యప్ప మాల వేసి శబరిమలకు వెళ్లే సమయంలో మొదటిగా భక్తులు అందరూ వావర స్వామి మసీదుకు వెళ్లి వావర స్వామి ఆశీస్సులు తీసుకొని ఆ తర్వాతనే అయ్యప్పను దర్శించుకోవడానికి వెళతారు. అస్సలు అయ్యప్ప ఎలా జన్మించాడు, శివుడు విష్ణువు శృంగారం చేసుకున్నారు అని మీకు తెలుసా? శబరిమల ఆలయం ఎవరు నిర్మించారో మీకు తెలుసా? అయ్యప్ప మహేషిని ఎలా ఆతమార్చాడు? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో అయ్యప్ప స్వామి మీద పెద్ద వీడియో చేశాం, తప్పకుండా చూసేయండి. అయ్యప్ప స్వామి అంటే మీకు ఇష్టం ఉంటే స్వామియే శరణయ్యప్ప అని కామెంట్ చేయండి. స్వామియే శరణయ్యప్ప.